వై వీ నీడ్ oops. ఇది oops సిరీస్లో సెకండ్ వీడియో. ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ oops చూసాము. ఈ వీడియోలో వై వీ నీడ్ oops చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. వై వీ నీడ్ oops. సో oops అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని తెలుసు. ఇది ఒక ప్రోగ్రామింగ్ పారాడైమ్ అని తెలుసు. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ పైన బేస్ అయి ఉంటుంది అని తెలుసు. ఇది రియల్ వరల్డ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్ అని కూడా తెలుసు. బట్ ఈ వీడియో ఓన్లీ అసలు ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. రియల్ వరల్డ్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్కి లిమిట్ ఉండదు. రియల్ వరల్డ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని సాల్వ్ చేయాలి అంటే మనకి ఎక్స్టెన్సిబిలిటీ ఫీచర్ ఉండే ప్రోగ్రామింగ్ పారాడైమ్ కావాలి. సో మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. సో ఇది మనం ఎంత కావాలి అంటే అంత లిమిట్ పెంచుకుంటూ పోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే రియల్ వరల్డ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ని ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేలో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం చాలా ఈజీ. ఇది మీకు పోను అర్థమవుతుంది. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది డేటాకి సెక్యూరిటీని కూడా ఇస్తుంది. సో మనం ఇంపార్టెంట్ డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. నెక్స్ట్ వన్ అలౌస్ ప్యారలల్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని సపరేట్గా డిజైన్ చేస్తాము. దీనివల్ల ప్రోగ్రామింగ్ అనేది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఎవరి ఆబ్జెక్ట్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ప్యారలల్గా. దీన్నే మనం మాడ్యులారిటీ అని అంటాము. సో మనకి రియల్ వరల్డ్లో ఒక ప్రాజెక్ట్ని ఒకరే డెవలప్ చేయరు, మోర్ దాన్ వన్ డెవలప్ చేస్తారు. సో ఈ మాడ్యులారిటీ ఫీచర్ ఉండడం వల్ల ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ కోడ్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ మాడ్యులారిటీ ఫీచర్ వల్ల మనం ప్రోగ్రాంలో కొత్త ఫీచర్స్ని ఈజీగా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా డెవలప్ చేస్తున్నాం కదా. సో యాడింగ్ న్యూ ఫీచర్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఈ మాడ్యులారిటీ వల్ల ఒక ఆబ్జెక్ట్ డిజైన్ని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి రీయూజబిలిటీ కూడా ఉంటుంది. మనకి చాలా ప్రాజెక్ట్స్లో రిపీటెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒకసారి డిజైన్ చేసిన ఆబ్జెక్ట్ని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ అండ్ టైం అనేది తగ్గుతుంది. సో కాస్ట్ అండ్ టైం అనేది మనకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ కదా. అలాగే మనం oops-లో ఒక క్లాస్ని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ ఆబ్జెక్ట్ డిజైన్లో ప్రాబ్లం వస్తే ఆ ఆబ్జెక్ట్ డిజైన్ని అప్డేట్ చేయొచ్చు. అంతే కదా. మనం ఆల్రెడీ ఏం చెప్పాము, ప్రోగ్రామ్ అనేది ఇండివిజువల్ ఆబ్జెక్ట్గా డిజైన్ చేస్తాము అని. సో మనకి ఏ ఆబ్జెక్ట్లో ప్రాబ్లం వస్తే ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ని మాత్రమే చెక్ చేస్తాము. దీనివల్ల మనకి మిగతా ఆబ్జెక్ట్స్ డిస్టర్బ్ అవ్వవు. అలాగే ఫైండింగ్ ప్రాబ్లం ఇన్ ప్రోగ్రామ్ కూడా ఈజీయే. సో సాఫ్ట్వేర్ మెయింటైనింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఉండడం వల్ల సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. నా ఒపీనియన్లో మీరు oops ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ రియల్ టైంలో ఏ ప్రాజెక్ట్ చేయాలి అన్నా మనం oops వాడాల్సిందే. అలాగే మీరు ఏ ఫ్రేమ్వర్క్ చూసినా వాటిలో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ ORM ఇది నేర్చుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా oops తెలియాల్సిందే. సో ఆల్మోస్ట్ ఈ oops మనకు అన్ని సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. సో అందుకే మనం oops-ని నేర్చుకోవాలి. సో ఈ oops ఫీచర్సే దీని అడ్వాంటేజెస్. రేపటి నుంచి oops కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఆ వీడియోలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.